పూర్తిగా ఖరారు చేయలేదు. నామినేషన్లకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో వైసీపీలోనే అసంతృప్తులు భగ్గమంటున్నారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. చివరకు లోటస్ పాండ్ను కూడా వదిలిపెట్టడం లేదు. ఏకంగా జగన్ నివాసం ముందే ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీలో ఉరవకొండ వివాదం రోడ్డున పడింది. జగన్ను కలిసేందుకు వచ్చిన వైఎస్ వివేకానందరెడ్డి వాహనాన్ని ఉరవకొండ టికెట్ ఆశిస్తున్న శివరామరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఉరవకొండ టికెట్ను విశ్వేశ్వరరెడ్డికి ఇవ్వద్దంటూ నినాదాలు చేశారు. శివరామరెడ్డి వర్గీయులకు వివేకానందరెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. విశ్వేశ్వరరెడ్డికి టికెట్ ఇస్తే ఉరవకొండలో వైసీపీ ఓడిపోతుందంటూ శివరామరెడ్డి అనుచరులు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని తెలిసి అక్కడ లోకల్గా మాకు ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్సీగా పనిచేసిన శివరామరెడ్డి గారు ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రొమ్ములు ఇరుచుకొని తిరగడానికి మాకు భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి పోలీసులు అక్కడ ఉండే బలమైన నాయకుడు టీడీపీ నేత పైవాళ్ళ స్టేషన్లో కేసులు పెడితేనేమి పల్లెల్లో గడువులు పెట్టి సృష్టించడానికైతేనేమి అన్నిటికి మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని కాపాడుకొని రక్షించుకుంటున్న వారు వై శివరామరెడ్డి గారు ఈరోజు ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఏ కార్యకర్తకి కానీ ఆపదొచ్చిందన్నా అనవచ్చిందన్నా ఏ రూపాయి సాయం చేయకపోగా కార్యకర్తకి అండగా ఉంటామని భరోసా ఇవ్వకపోవడముగా ఇంట్లో చేస్తున్న ఈ ఎమ్మెల్యేకి ఏ రకంగా టికెట్ ఇస్తున్నారు? ఆయన సర్వేలో చెప్పుకున్నాడంట వాళ్ళ ఇంట్లోనే సరిగా లేదు. నియోజకవర్గంలో ఆయన ఎట్లా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? మధుసూదన్ రెడ్డి గారు వచ్చారు, విశ్వేశ్వరరెడ్డి గారు తమ్ముడు, వాళ్ళ తమ్ముడు చనిపోయిన తమ్ముడు కొడుకు వాళ్ళందరూ వచ్చినారు. మా భవిష్యత్తు మేము చెప్పాలనుకున్నాము, చెప్తున్నాము. ఎమ్మెల్యేగా ఉరవకొండ కాన్స్టిట్యున్సీకి ఆయన పనికిరాడు. కార్యకర్తలు ఆయన పట్టి శివరామరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని మేము ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. జగన్ గారికి మాకు వినయపూర్వకంగా మేము విన్నవించుకున్నది ఏమనగా అంటే ఉరవకొండ కాన్స్టిట్యున్సీని మొత్తం మార్చి శివరామరెడ్డి గారికి టికెట్ ఇవ్వాలనిగా ఆయన మేము కోరుతున్నాం. గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీలోనూ విభేదాలు బయటపడ్డాయి. కోన రఘుపతికి టికెట్ ఇవ్వద్దంటూ రెడ్డి సామాజిక వర్గం నిరసన ర్యాలీ తీసింది. జగన్ రావాలి పోవాలి అంటూ జగన్ రావాలి పోవాలి కోన అంటూ ఆయన వ్యతిరేకులంతా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఏకంగా రోడ్డుకెక్కడంతో బాపట్ల వైసీపీలో ఏం జరుగుతోందో అనే ఉత్కంఠత పెరిగింది. ఇక మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి కూడా పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన చూపు ప్రస్తుతం టీడీపీ వైపు ఉంది. మదనపల్లి వైసీపీ టికెట్ మైనారిటీ నేతకు ఖరారు చేశారని ప్రచారం జరుగుతూ ఉండడంతో అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించబోతున్నారు. మరోవైపు వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల నుంచి ఎలాంటి ఆదరణ కనిపించడం లేదు. జగన్ నివాసం వద్ద పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో వచ్చిన ఎమ్మెల్యే సునీల్ 2 గంటలుగా పడిగాపులు కాసినా ఎవరూ పట్టించుకోలేదు. సునీల్ ను చూసి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వైసీపీలో ఓ ఎమ్మెల్యేకు దక్కే గౌరవం ఇదేనా అని సునీల్ వాపోయారు. గుంటూరు పశ్చిమ వైసీపీలో కూడా చిచ్చు రేగింది. నిన్నగాక మొన్న చేరిన మోదుగులను అసెంబ్లీ బరిలో దింపాలని జగన్ భావిస్తున్నారు. అయితే జగన్ నిర్ణయాన్ని మోదుగుల వ్యతిరేకిస్తున్నారు. లోక్సభకు పోటీ చేస్తానంటూ ప్రతిపాదించారు. దీనిపై వైసీపీలో ఎడతెగని మంతనాలు జరుగుతున్నాయి.
మొన్న మధ్య వైసీపీలో చేరిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తిరిగి టీడీపీ గుట్టుకు చేరే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. కోరుకున్న సీటు దక్కకపోవడంతో రవీంద్రబాబు అసంతృప్తి చెందారు. తిరిగి వచ్చేస్తానంటూ టీడీపీ పెద్దలతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వైసీపీలోని ఓ ముఖ్య నేత టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. బలమైన అనుచర వర్గం కలిగి ఉన్న ఆ నేత వైఎస్కు సన్నిహితుడిగా పేరు పొందారు. వైసీపీలోనూ కీలక పాత్ర పోషించారు. ఆ ఎంపీ 2 ఎమ్మెల్యే సీట్లను తమవారికి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఓ ఎంపీ సీటు, ఓ ఎమ్మెల్యే సీటును మాత్రమే ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం ముందుకొచ్చింది. దీంతో ఆ ముఖ్య నేత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇక అభ్యర్థుల ఖరారులో వైసీపీ అధినేత జగన్ బిజీగా ఉన్నారు. మరోవైపు వైసీపీలో టిక్కెట్లు దక్కని పలువురు నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థుల లిస్టు ప్రిపేర్ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన నివాసంలో ముఖ్య నేతలతో భేటీ అవ్వడం జరిగింది. ముఖ్య నేతలతో భేటీలో రేపు ప్రకటించబోయేటటువంటి లిస్టుకి సంబంధించి కూడా మొత్తం ప్రిపరేషన్ జరుగుతుంది. అయితే పార్టీలో ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పార్టీలో టికెట్ రాని వాళ్ళు, ఇక్కడ సీటు కన్ఫర్మ్ కాని వాళ్ళందరూ కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు ఉదయం పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కి సంబంధించి కూడా ఇక్కడ జరిగినటువంటి పరాభవాన్ని కూడా మనం చూసాం. దాదాపు 3 గంటల పాటు ఇక్కడ ఆయన వెయిట్ చేయడం జరిగింది. అయితే ఆయనకి లోపలికి ఎంట్రీ ఇవ్వకపోవడంతో ఆయన నిరాశతోటి వెందిరడం జరిగింది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు తిప్పారెడ్డి కూడా పార్టీ తెలుగుదేశం వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నేత, పార్టీలో గతంలో కీలకంగా పనిచేసినటువంటి నేత, ప్రస్తుతం ఆయన కూడా టీడీపీలో చేరతారనేటటువంటి ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఆయన జాయిన్ అయ్యే టైంలో ఆయనకి అనేక హామీలు ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పార్టీకి పెద్ద దిక్కుగా మీరే ఉంటారు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డితోటి పనిచేసినటువంటి అనుభవం, ఆయనతో ఉన్నటువంటి ముఖ్య నేతల్లో మీరొకరు కాబట్టి మీరే చూస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని పార్టీలో మార్పుల నేపథ్యంలో ఆయన్ని పక్కకు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఆయన కొద్ది రోజులుగా కూడా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరతారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ కీలక నేతని బుజ్జగించే పనిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదనే కూడా పార్టీలో ఉన్నటువంటి సమాచారం. అయితే ఆయన ఎప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేది కూడా చూడాలి. రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు, చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వబోతున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఆయన ఎక్కడికి పోరనేది చెప్తున్నారు. అలాగే పార్టీలో సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా కొంతమంది నేతలు పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బాబ్జీ కూడా కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఆయన కలిసి పార్టీలో కూడా చేరబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన బయటకు వచ్చి ఆయన ఎందువల్ల పార్టీలో చేరాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు, వీటన్నిటి కూడా వివరాలు చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.